నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేటలో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీరాముల వారి దేవస్థానానికి 1,96,000 రూపాయల విలువ గల ఉత్సవ విగ్రహాలను చాగనం సుమన్ దంపతులు అందించారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక దేవస్థానంగా గుర్తించి ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో అపురూపంగా తీర్చిదిద్దడం జరిగిందని గాదిరెడ్డి గోపి అన్నారు. శ్రీ సీతారామ ఆంజనేయ లక్ష్మణ సమేత శ్రీరాముల వారి దేవస్థానాన్ని ప్రతినిత్యం దర్శించుకునే భక్తులకు ఎల్లవెళలా సుఖ సంతోషాలు వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదిరెడ్డి గోపితో పాటు కామారెడ్డి రాజారెడ్డి, బిఎల్ శ్రీనివాసులు, గంధవల్లి సిద్ధయ్య, అత్తికాయల సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో నాయుడుపేట టౌన్లో వెలిసిన శ్రీరామ మందిరానికి విరాళదాత సుమన్ వాళ్ళ దంపతులు త్యాగని సుమన్ వాళ్ళ దంపతులు పెడదవాడ శ్రీనివాసులు, గాదిరెడ్డి గోపి అనే ఆయన, గంధవల్లి సిద్ధయ్య, అత్తికాయల సుబ్రహ్మణ్యం, మేమందరం కలిసి ఆ స్వామివారికి కొద్దికాలం ఆయనకి ఉత్సవ విగ్రహాలు లేనందువలన అందరూ కలిసి త్యాగను సుమన్ ఆయన ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని దేవస్థానానికి ఈఓ గారికి అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాయుడుపేట పట్టణ ప్రజలందరికీ శ్రీ సీతారామాంజనేయ లక్ష్మణ సమేత భగవంతుల యొక్క ఆశీర్వాదం కలగాలని ప్రార్థిస్తూ, నాయుడుపేట పట్టణంలో సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మితమై ఉన్నటువంటి శ్రీరామ మందిరాన్ని 3 సంవత్సరాల క్రితం మరలా పునర్నిర్మించి గ్రామ పెద్దలు, ఎండోమెంట్ శాఖ వారు చాలా లక్షణంగా నిర్మించడం జరిగింది. కానీ స్వామివారి ఉత్సవాలకైతేనేమి, కళ్యాణోత్సవానికైతేనేమి స్వామివారికి ఉత్సవ విగ్రహాలు లేకుండా ఉండేవి. ఆ యొక్క ఉత్సవ విగ్రహాలు సమర్పించాలని చెప్పి నాయుడుపేట పట్టణంలో చాగనం సుమన్ దంపతులిద్దరూ కలిసి ఈరోజు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాలను 1,96,000 రూపాయలు విలువ చేసే వాటిని ఈరోజు గుడికి సమర్పించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో గాదిరెడ్డి గోపి అనే నేను, పెడదవాడ శ్రీనివాసులు, అత్తికాయల సుబ్రహ్మణ్యం, గంధవల్లి సిద్ధయ్య మేము కూడా పాలు పంచుకొని ఆ కార్యక్రమాన్ని, ఆ నిధుల సమర్పణలో భక్తుల నుంచి సేకరించి ఈరోజు ఎండోమెంట్ అధికారి గారైనటువంటి శ్రీ శశాంక్ గారికి వాటిని అప్పచెప్పడం జరిగింది. భవిష్యత్తులో స్వామివారి పండుగలకు, ఉత్సవాలకు వాటిని వినియోగించి గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరికీ భక్తిదాయకాన్ని పెంచేదానికి ఆ యొక్క స్వామివారి విగ్రహాలు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.